నాకేమైందిరా? మీకేం కాలేదండి, పదండి ముందు ఇంటికి వెళ్దాం. అమ్మ ఏం చేస్తున్నావురా? కొంతసేపు మీరేం మాట్లాడుకున్నా సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు చూడండి. ఎందుకు నన్ను ఇప్పుడు ఎలా రెడీ చేసావు? చూడండి ఇప్పుడు ఎంత బాగున్నారు. ఏమండి రాఘవ్? ఎందుకు రాఘవ్ నా మీద నీకు అంత అనుమానం? నేనేం తప్పు చేశానని నన్ను ఇంతలో బాధ పెడుతున్నావు? నేను నా భర్తతో కలిసి ఉండడం నీకు ఇష్టం లేదా? విడిపోమంటావా? ఇప్పుడు కాకపోయినా నువ్వు ఏదో రోజు వాడిని వదిలేస్తావు కదా. నా భర్తను నేనెందుకు వదిలేస్తాను రాఘవ్? మీ బుద్ధి అదే కదా, నమ్మిన మనిషిని నడవడం మీద వదిలేసి వెళ్ళిపోవడం. మీరు ఎందుకు ఉన్నదాంతో సంతృప్తి పడలేరు? అందరూ అలా ఉండరు రాఘవ్. అందరూ అలానే ఉన్నారు. చూడు, నేను ఉన్నంత వరకు రాజేష్ ఎవరి దగ్గర కూడా మోసపోను. చూడు స్వాతి, మీ ఆయన సైకో అన్నావు కదా, పుట్టుకతో ఎవరు సైకో అవరు. తన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్లే సైకోలా మారుతారు. చెప్పొదినా. కుమార్, నేను నిన్ను అర్జెంట్ గా కలవాలి. ఏమైంది వదినా? కలిసిన తర్వాత చెప్తాను. రేపు మా గ్రౌండ్ దే కలుస్తాను వదినా. సరే కుమార్.